పాత బస్తీ భద్రతా బలగాల నియంత్రణలో ఉంది. శుక్రవారం అల్లర్లు జరిగిన 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. బాధ్యులైన సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత పెంచారు. బస్తీల్లో నిఘా కెమెరాలు, పికెట్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగిన అల్లర్ల బాధ్యుల్ని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గాయపడ్డ 6 పోలీసులు సహా 11 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మీర్ చౌక్, రెయిన్ బజార్, మొగల్పుర, డబీర్పుర, చార్మినార్, శాలిబండ, చత్రనాక పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పరిస్థితిని బట్టి ఇవాళ కూడా దుకాణాలు మూసివేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఈ సిటీలో పీస్ మెయింటైన్ చేయాలి. పీస్ మెయింటైన్ చేయించడంలో పోలీస్ వాళ్ళతోని సహకరించాలి. రూమర్స్ చాలా వరకు వస్తున్నాయి. ఆ రూమర్స్ మీద ఎవరు అది పట్టించుకోకూడదు. అదేవిధంగా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వెంటనే పోలీస్కి చెప్పండి. మేము వెంటనే వచ్చి దీని పరిష్కారాలు చూస్తాము. కానీ తప్పకుండా లా వాళ్ళ చేతిలో తీసుకోవద్దు. పాత బస్తీలో పరిస్థితులకు ముఖ్యమంత్రి బాధ్యతని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. అల్లర్లపై సరైన విచారణ జరిపి అసలైన బాధ్యులను గుర్తించి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. आज जो कुछ भी वाकयात आज हुए या आज जो माहौल है, इसकी राज जिम्मेदारी चीफ मिनिस्टर किरण कुमार रेड्डी पे थे. इनकी गलती की वजह से ये सब आज पूरे पुराने शहर की आवाम को तकलीफ उठाना पड़ रहा. घरों में घुस के, दरवाजे तोड़ के औरतों पर हमला करना, इससे हालात कंट्रोल में नहीं आएंगे. ये बहुत गलत काम कर रही है हुकूमत. ये मैं चीफ मिनिस्टर को राज कह रहा हूं कि अगर आपको मजलिस से टक्कर लेना है तो आप पॉलिटिकल तरीके से लो. आप ये जुल्म और जबर करके पुराने शहर के आवाम से मत लो. రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలు, మతపరమైన మనోభావాలు దృష్టిలో ఉంచుకుని పోలీసులు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.